బ్యాక్ టు న్యూస్. గత 3-4 రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాగుంటకు వైసీపీ ఒంగోలు సీట్ ఆఫర్ చేస్తోంది. టీడీపీ అయితే ఒంగోలు, నెల్లూరులో ఏ సీట్ అయినా పర్లేదు ఇస్తామంటోంది. పరిస్థితులు ఇలా ఉండగా సడన్గా పవన్తో భేటీ అయ్యారు మాగుంట. దీంతో ప్రకాశం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హిటెక్కే. అయితే పవన్తో భేటీ కేవలం మర్యాదపూర్వకమే అని, రాజకీయ ప్రమేయం లేదని మాగుంట క్లారిటీ ఇచ్చేశారు. మరి ఏ పార్టీ తరపున పోటీ చేస్తారు అంటే మాత్రం సమాధానం కోసం 9వ తేదీ వరకు వెయిట్ చేయమంటున్నారు మాగుంట. ప్రకాశం జిల్లాలో పేరొందిన మాగుంట కుటుంబానికి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారే. ఈసారి కూడా ఓటమి పాలైతే వచ్చే రోజుల్లో వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ గౌరవానికి కూడా భంగం కలుగుతుందనే అనుమానంతో శ్రీనివాసులు రెడ్డి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నారు. ఓవైపు కొన్ని సంస్థలతో సర్వేలు చేయిస్తూనే తన సొంత మనుషుల ద్వారా క్షేత్రస్థాయి సమాచారాన్ని రాబడుతున్నారు. అదే సమయంలో అంతరంగికులతో అత్యంత రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల్లో ఎటువైపు అడుగులు వేయాలి, ఏ పార్టీ తరపున పోటీ చేయాలన్న అంశంపై చర్చలు జరుపుతున్నారు. ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన మాగుంట వ్యవహారం. మాగుంట పోటీ చేసేది ఏ పార్టీ నుంచి, ఏ స్థానం నుంచి? ఈ నెల 9న మాగుంట క్లారిటీ ఇవ్వనున్నారా? ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాగుంట కుటుంబానిది ప్రత్యేక స్థానం. సుబ్బరామిరెడ్డి మరణం తర్వాత ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ తరపున ఒంగోలు ఎంపీగా పలుసార్లు గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరిన శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆలస్యంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించటమే ఆయన ఓటమికి ప్రధాన కారణమని జిల్లాలో టాక్ ఉంది. టీడీపీలో చేరిన వెంటనే ఓడిపోవడంతో మాగుంట కాస్త నిరాశ చెందారు. అయితే ఆయనపై నమ్మకముంచిన టీడీపీ అధినేత ఈసారి కూడా మాగుంటకే టికెట్ కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ నుంచి టికెట్ హామీ వచ్చినా ఈసారి పోటీ చేస్తే గెలుస్తామా అని మాగుంటకే అనుమానాలు ఉన్నాయి. ఇందుకు కొన్ని కారణాలు కూడా లేకపోలేదు. పశ్చిమ ప్రకాశంలో టీడీపీకి అంత పట్టు లేదన్న విషయం ఆ పార్టీ అధినేత సైతం అంగీకరిస్తారు. దశాబ్దాలుగా ఆ ప్రాంతం కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మాగుంట సునాయాసంగా విజయాలు సాధించారు. అయితే విభజన అనంతరం పశ్చిమ ప్రకాశంలోని కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైసీపీకి టర్న్ కావడంతో టీడీపీ తరపున పోటీ చేసిన మాగుంటకు ఓటమి తప్పలేదు. గత 3 దశాబ్దాలుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎదురులేని పొలిటీషియన్ గా ప్రకాశం రాజకీయాల్లో వెలుగొందుతున్నారు. 2014లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మాగుంటకు పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అయితే ఎమ్మెల్సీగా కంటే ఎంపీగా పిలిపించుకోవడానికి ఆయన మొగ్గు చూపుతున్నారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచి ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెట్టాలని కృత నిశ్చయంతో ఉన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ తరపున ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని తొలుత భావించారు. టీడీపీ సైతం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ముందు జాగ్రత్తగా ఉన్న మాగుంట తాను ఒంగోలు నుంచి పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటూ సొంతంగా పలుసార్లు సర్వేలు చేయించుకున్నారు. ఆ సర్వే ఫలితాలు మాగుంటకు వ్యతిరేకంగా రావడంతో ఇదే విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత తన ఓటమికి దారితీస్తుందనేది మాగుంట అనుమానం. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చమని చంద్రబాబుకు సూచించారట మాగుంట. అయితే దీనిపై చంద్రబాబు నుంచి అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదట. అదే సమయంలో మాగుంట ఇలా తమ సీట్లను మార్చమంటున్నారని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యేలు మాగుంటపై కారాలు మిరియాలు నూరారు. తమకు టికెట్ కనుక రాకపోతే మాగుంటకు వ్యతిరేకంగా పనిచేసి ఓడిస్తామని బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. దీంతో కంగారు పడ్డ మాగుంట పార్టీ మారడానికి రెడీ అయ్యారట. మరోవైపు ప్రకాశం జిల్లాలో వలసలను ప్రోత్సహించిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి మాగుంటను తమ పార్టీలోకి రమ్మంటూ ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు వెంటనే అలర్ట్ అయ్యారు. మాగుంట పార్టీ మారకుండా ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే మాగుంట ఎక్కడా ఇప్పటి వరకు పార్టీ మారుతున్నట్లు చెప్పలేదు. తాను విపరీతంగా నమ్మే కొందరు వ్యక్తుల వద్ద తప్ప ఎక్కడా ఆయన పార్టీ మార్పు విషయంలో నోరు జారలేదు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా తాను పార్టీ మారుతున్నానని చెప్పట్లేదు. కానీ ఆయన వ్యవహార శైలి మాత్రం పార్టీ మారేలానే కనిపిస్తోందంటారు విశ్లేషకులు.
ఇలా మాగుంట టీడీపీలో ఉంటారా లేక వైసీపీలోకి వెళతారా అని చర్చలు సాగుతున్న సమయంలో ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ను అనుచరులతో సహా వెళ్లి కలిశారు మాగుంట. అంతే, ఒక్కసారిగా ప్రకాశం జిల్లాలో కలకలం రేగింది. మాగుంట జనసేనలో చేరబోతున్నట్లు సోషల్ మీడియా హల్చల్ చేసింది. అయితే మాగుంట ఈ విషయంపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చేశారు. తనకు పవన్ తో ఉన్న పరిచయం, అలాగే ప్రస్తుతం జనసేనలో ఉన్న తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ తో ఉన్న సాన్నిహిత్యంతో పవన్ ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు స్పష్టం చేశారు. జనసేనలో చేరకపోవడం వరకు ఓకే, కానీ ఈ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న విషయంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. అయితే బయటకు చెప్పకపోయినా ఈ విషయంలో మాగుంట ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా ఏ పార్టీ నుంచి ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్న విషయంలో ఆయన ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 9న ఈ విషయంలో బహిరంగ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ నెల 8న చంద్రబాబును కలిసి పార్టీకి రాజీనామా చేసి అనంతరం 9న వైసీపీలో చేరబోతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. మరి చంద్రబాబు ఏమైనా మ్యాజిక్ చేస్తే తప్ప మాగుంట వైసీపీ చేరిక ఖరారైనట్లే.